కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి అట్లాగే లగడపాటి రాజగోపాల్ గారి ఉపన్యాసాల మీద ప్రచారం తీరు మీద వీటన్నిటి మీద మనం మాట్లాడుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు లగడపాటి గారు జోస్యం చెప్పిన తర్వాత పరిస్థితి మీద ఎట్లా ఉంటుంది సార్? నేను సడన్ గా చిలక బస్తీ చెప్పేవాడిని కాలేను, లేకపోతే కోయిదర్ను కూడా కాలేను. ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు అయినా ఆ రాజకీయ పార్టీ కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి నమ్మకంగా పనిచేయగలిగితే ప్రజల్లో ఉంటుంది. అలా కాకుండా అన్నిత్యం అబద్ధాలతోటో లేదా చాడీలతోటో ఇంకొకళ్ళతోటి గొంతు కలిపి అనవసరంగా ఇంకొకళ్ళ మీద మాత్రమే బురద జల్లి వాళ్ళ మీద మాత్రమే చాడీలు చెప్పేది అసత్యాలు చెప్పారు అంటే నేను అనట్లేదు ఏ రాజకీయ పార్టీ అని చెప్తున్నాను నేను. ఇది మాత్రమే ఉంటే మాత్రం జనాల నుంచి తెరమరుగవుతారు. కానీ పోటీ పడాల్సినటువంటి రాజకీయ పార్టీలు పనిచేసే విధానంలో పోటీ పడాలి. ఈరోజు ఒక అంశం, రాజశేఖర రెడ్డి గారి మీద ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. తప్పు చేశాడు అనేది, తప్పు చేశాడు దానికి నిర్ధారణ చేయడం కోసం వీళ్ళందరూ ఐన్స్టీన్లు న్యూటన్లు అవుతున్నారు, కనుక్కుంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఇదే రాజశేఖర రెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయ వ్యవస్థలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి కాదు, పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కాదు. బట్ విత్ ఇన్ దట్ స్పాన్ ఆఫ్ 2.5 years జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి శక్తి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆదరణ ఏంటి? ఇది ఈజ్ ఇట్ నాట్ ది ప్రోడక్ట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి? ఆయన 30 సంవత్సరాల కష్టార్జితం కాదా? ఆయన నిలుపుకున్నట్టు ఒక నమ్మకం కాదా? ఆయన పెంచి పోషించుకున్నట్టు కార్యకర్తలు కాదా? ఆయన ఈ రాష్ట్రంలో వేసుకున్నటువంటి విత్తనాలు కాదా ఇవన్నీ? ఖచ్చితంగా ఆ నమ్మకాల మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే కదిలినటువంటి జనం వీళ్ళందరూ. కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారిని మీరు తెలుగుదేశంతో నన్ను అలవ్ చేస్తే విజయమ్మ గారు కన్నీళ్ళ, లేకపోతే ప్రశ్నల, లేకపోతే బాణాల, లేకపోతే ఫిరంగుల సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు అంటే ఏదో ఒకటి మాట్లాడుకుని ఈ రోజుకి మనం గడిపేసుకొని రేపొద్దున పేపర్లో వచ్చిందో లేదో చూసుకోవటం కాదండి. ప్రజలు మనం గురించి ఏమనుకుంటున్నారు, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రజలందరూ వదిలేసి ఏదేదో మాట్లాడుకొని వెళ్ళిపోవటం కాదు. నేను అడుగున్నా, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మీరు తప్పు చేశాడని మీరు భావిస్తే, నిజంగా భావిస్తే, ఎస్ ఆ తప్పుని మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? నంబర్ 1, రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారని భావిస్తే ఈ రోజు తప్పున్న వాళ్ళని మీరు ఎందుకు ఖండించకుండా మీరు ఒకరికొకరు గొంతు కలుపుకొని మీరు అందరూ కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే ప్రజలు దాన్ని ఒప్పుకోవట్లేదు. మీ విషయం ఏంటంటే, అసలు ఆఫ్టర్ ఆల్ ఇన్ ద డెమోక్రసీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద పీపుల్. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సామాన్య ప్రజలు కూలికి వెళ్ళే వాళ్ళు ఎసురు పెట్టుకుని బియ్యం కోసం షాప్కి వెళ్ళేటువంటి వాళ్ళు, కిరోసిన్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళు, అయ్యో ఏంటిది, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, మీ సర్వేలు చేయండి, మీరు ఏసీ రూమ్లో చేయండి, లేదా అర్బన్లో చేయండి, లోకల్లో చేయండి. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ రాజగోపాల్ గారు. ఆయన సర్వే చేస్తున్నారు కాదనట్లా. బట్ ఆయన సర్వేలు చాలా దగ్గరకు వచ్చినాయి. ఐ టు యాక్సెప్ట్, చాలా దగ్గరగా తీసుకొచ్చాడు. అంటే ఒక సైంటిఫిక్ నేచర్ ఉన్నదాన్ని నేనైతే తప్పుపట్టడానికి సిద్ధంగా లేనండి. ఆయన సర్వేలు నేను ఒప్పుకుంటాను. బట్ అట్ ద సేమ్ టైం వెన్ యువర్ లీడర్ వాజ్ అలైవ్, ఆయన ఉన్నప్పుడు మీరందరూ కూడా అద్భుతమైనటువంటి పాపులర్ లీడర్ని పొగిడినటువంటి వాళ్ళు, చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అకామిడేట్ చేసుకోవడానికి చేత కాకుండా పక్కకు నెట్టేసి, అంటే నేను సైన్స్ వాడిని, సైన్స్లో ఒకటి ఉంది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ సెంట్రిపేటల్ ఫోర్స్ అని. ఈజ్ ఆల్సో అన్ ఇంజనీర్. మనం ఏం చేసామంటే, మనం పెరుగుని కవం పెట్టి చిలిగితే వెన్నట్టు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి నెట్టేశారు, కానీ దాన్ని ఏలు పెట్టి తీస్తే కరిగిస్తే అది టేస్ట్ వస్తుంది. ప్రజలు ఏం చేశారంటే దాన్ని మలుచుకున్నారు. ఇది అసలు మనకు కావాల్సింది. క్రీమ్ ఇక్కడ ఉంది, ఇతను సర్వీస్ చేయగలడు. తిన్నాడా లేదనే ఆరోపణ కోర్టులు తెలుస్తాయి. కానీ ప్రజా కోర్టులో మాత్రం ఈ రోజు ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాదాన్ని నెత్తినెత్తుకొని పోయినటువంటి కాంగ్రెస్ ఈ రోజు సమాధానం చెప్పుకోలేకుంది. నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ ఈ రోజు ఏం చేయాలి? కాంగ్రెస్ వాదాన్ని అంటే దొందు అన్నట్టుగా తయారైంది. ఇక్కడ ప్రజలు ఏం చేశారు? ఇక్కడ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రాజా కరప్షన్ అని 2009 ఎన్నికల్లో దేశం అంతా తిరిగి ఢిల్లీ మన 10 జనపథలో పంచిన దాన్ని ఈ రోజు మనం ఏం చేసామంటే మన నెత్తిని పెట్టుకొని అది నిజమే అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసాం. మీకేమన్నా కాస్త ఉందా అని ప్రజలు ఈ రోజు మనకు చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వచ్చినటువంటి విజయమ్మ గారు కన్నీళ్లు పెట్టారా? నేను అసలు విషయానికి వస్తున్నాను. నిజంగా అవి కన్నీళ్ళు అయితే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి మనిషి ఆ కన్నీళ్ళకి కరిగాడు అనుకోవాలి. ఎందుకు కరిగాడంటే దాని దగ్గర వాస్తవం ఉన్నది. ఎందుకు కరిగాడంటే పాపులర్ లీడర్ రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నటువంటి తన భర్తను పోతే భార్యకి మాత్రమే హక్కు ఉంటుంది. నా భర్త మరణానికి కారణాలు ఎవరైనా చెప్పగలరా? నేను నా భర్తని 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేయమని నా భర్తను దూరం చేశారు.
నా కొడుకుని తర్వాత వచ్చిన కొడుకుని ముద్దులు పెట్టి ఓదార్పు యాత్రకు వెళ్ళి ప్రజాసేవ చేయమంటే నా కొడుకుని మోగవాణి చేసి జైల్లో పెట్టారు. ఈ రోజు మాట్లాడే పరిస్థితి లేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టి ఇలా అన్నాడు కనపడ్డ వాళ్ళకి. మొత్తం మీద ఎలక్షన్ ప్రచారం బాగా చేసినట్టున్నారు. కాదు సార్, జరిగిన వాస్తవం సార్ నేను చెప్పేది. దీన్ని ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళామంటే మనం కారణాలు ఎత్తుక్కోవటం కోసం చేశారు మొత్తం మీద. ఒక్క నిమిషం రాంబాబు గారు మళ్ళీ ఏమైనా అడుగుతారు రాజగోపాల్ గారిని ఫైనల్ గా. రాంబాబు గారు రాజగోపాల్ గారిని అడిగే కాదు కానీ ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి. చెప్పండి. విజయమ్మ గారి కన్నీళ్లను లేదా విజయమ్మ గారి కన్నీళ్లను అమాస్యం చేసేటటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాలు మనం చూసినట్లయితే ఇందిరాగాంధీ మరణం వల్లనే రాజీవ్ గాంధీ నాయకుడయ్యాడు. రాజీవ్ గాంధీ మరణం వల్లనే సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మహానాయకురాలు అయింది. అలాంటి సంఘటనలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడం, యాక్టివ్ కావడం, పార్టీ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత విజయమ్మ గారు బయటకు వచ్చి ప్రచారం చేస్తుంటే ఆ కన్నీళ్లను అపహాస్యం చేయడం ఈ భారత సాంప్రదాయంలో చాలా తప్పు అనేది నేను భావిస్తా ఉన్నా. దయచేసి అలా చేయటం వల్ల మీకే నష్టం జరుగుతుందనే వాస్తవాన్ని మీరు గమనించలేకపోతే అది మీ దురదృష్టం. ఎందుకంటే మీ నేపథ్యం అంతా కూడా, మీ కాంగ్రెస్ పార్టీ నేపథ్యం అంతా కూడా, అంటే మా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు నేపథ్యం అంతా కూడా ఒకరు మరణించిన తర్వాత మరొకరు వచ్చి ఆ సింపతి మీద వచ్చినటువంటి, ఆ సింపతి మీద కోటలు పట్టుకున్నటువంటి రాజకీయ భవిష్యత్తు కలిగిన మీరు వాళ్ళ కన్నీళ్లను అపహాస్యం చేస్తారు. మంచి పాయింట్ తీసుకొచ్చారు మీ ఇద్దరు. రాజగోపాల్ గారిని అడుగుదాం. ఆ సింపతి ఒక్క మాట చెప్పేస్తాను. ఒక్క మాట, విజయమ్మ గారి కన్నీళ్ళతో వస్తున్నది కన్నీళ్ళు అనుకుంటున్నారు కాదు. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత విజయమ్మ గారు రోదనతో వేధించి కన్నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇవాళ వస్తున్నది కన్నీటి రూపంలో ఉన్న రక్తం వస్తున్నది. దాన్ని మీరు గమనించండి. అపార్థం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. రైట్, ధన్యవాదాలు రాంబాబు గారు. ఇక్కడ ఒక సెకండ్, ఓదార్పు యాత్ర మీద ఢిల్లీకి వెళ్ళినప్పుడు విజయమ్మ గారు బయటకు వస్తూ ఏడుస్తూ వచ్చింది. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఓదార్పు యాత్ర సందర్భంలో ఆ సమయంలో నేను ఒక మాట చెప్పాను మీ టీవీ ద్వారా. సార్ మీ ద్వారా ఒక మాట చెప్పాను. రాజగోపాల్ గారు ఇప్పుడు ప్రచారం చేసిన ఓట్లన్నీ వేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు నా మీద ఆరోపణ చేయడం ధర్మం కాదు. ఆయన దూపుడు ప్రభాకర్ గారు లేట్ గా రావడం మధ్యలో రాంబాబు గారు వచ్చారు. వన్ సెకండ్ ఎంపీ గారు ఒక సెకండ్ నేను మీరే మాట్లాడుతుంది కానీ ఇప్పుడు మీరే మాట్లాడుతుంది. ఆ రోజు విజయమ్మ గారు 10 జనపద నుంచి ఏడుస్తూ బయటకు వస్తే మీరే మాట్లాడుతుంది కానీ విజయమ్మ గారు 10 జనపద నుంచి ఏడుస్తూ బయటకు వస్తే సోనియా గాంధీ గారిని కలిసిన తర్వాత ఆ రోజు నేను ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ త్రూ యువర్ ఛానల్ ఉంది ఎన్టీవీలో విజయమ్మ 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి భారీగా ఈ రోజు ఢిల్లీ 10 జనపద నుంచి కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చిన క్రమంలో ప్రతి విజయమ్మ కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ఖరీదు కట్టాల్సిన రోజు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను నేను. రైట్, ఓకే. చెప్పండి, అసలు మీ పార్టీ కన్నీళ్ల మీద ఆధారపడిన పార్టీ అని తేల్చేస్తున్నారు వీళ్ళు. మీరు దానికి ఏం సమాధానం చెబుతారు రాజగోపాల్ గారు? ఇప్పుడు నేను చెప్పేదంటే ఎక్కడ విజయమ్మ గారు కన్నీళ్ళు అపహాసం చేయలేదే. ఆవిడ కన్నీళ్ళ వల్ల పార్టీ గెలిచిందంటే అది అపహాసం అయిపోయింది, వాళ్ళకి అది అవమానంగా అయిపోయిందా? అంటే విజయమ్మ గారి కన్నీళ్ళకి వాళ్ళు ఇచ్చే విలువ అదా? మేము విలువ ఇచ్చాం, విజయమ్మ గారి కన్నీళ్ళకి విలువ ఇచ్చి మేము చెప్తే అది వాళ్ళకి తమాషాగా ఉందా? ఇంకేం చెప్పాలి చెప్పండి? అది ప్రతిదానికి వాళ్ళు వక్రీకరిస్తూ వాళ్ళు చూసే విధానం అలా ఉంటే ఏం చెప్పాలి చెప్పండి? ఒకటి. రెండోది, ఇవాళ సోనియా గాంధీ గారు భర్త మరణించాక ప్రధానమంత్రి పదవి తీసుకోమని చెప్పి బంగారు పదవి తీసుకుంటే నాకు వద్దు అని చెప్పి రాజకీయాలు దూరంగా ఉంది 7 ఏళ్లు. ఆ తర్వాత మత విద్వేషవాదంతో బీజేపీ లాంటి పార్టీలు వచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే అప్పుడు మాత్రమే కాంగ్రెస్ తగ్గిపోతుంటే అప్పుడు మాత్రమే సోనియా గాంధీ గారు రాజకీయాల్లోకి వచ్చారు. 7 ఏళ్ల తర్వాత వచ్చి ఇంతవరకు ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు, తన కొడుకు ఇవ్వలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ 110 స్థానాలు ఉంటే ఆ తర్వాత సోనియా గాంధీ గారు వచ్చినాక 140 అయింది, ఆ తర్వాత 160 అయింది, ఆ తర్వాత 206 అయింది. అంటే సోనియా గాంధీ వచ్చినాక ఆ సీట్లు పెరుగుతూ వచ్చింది. కానీ మా పరిస్థితి రాష్ట్రంలో 220 స్థానాల నుంచి జగన్ వచ్చినాక
156 స్థానాలు తగ్గిపోయింది. జగన్ ప్రభావం వల్ల, పార్టీ మీద పడిన మచ్చ వల్ల ఖచ్చితంగా మన సీట్లు తగ్గిపోయింది. ఇవాళ విజయమ్మ గారు కన్నీళ్లు పెట్టారు. ఎందుకు పెట్టారు కన్నీళ్లు? కొడుకు పదవి కోసం కన్నీళ్లు పెట్టారు. అది త్యాగం అవుతుందా, స్వార్థం అవుతుందా? ఇవన్నీ మేము చెప్పుకోలేదు. కాబట్టి సంవత్సర కాలం మేము అంతా ఏంటంటే అర్జునుడిలాగా యుద్ధం చేయకుండా మేము కర్ణుడిలాగా పోరాడడం. అర్జునుడిగా పోరాడుంటే ఖచ్చితంగా విజయం మాకు వచ్చేది. కర్ణుడిగా పోరాడడం. ఇక ముందు అవన్నీ వదిలి వాస్తవం ఎవరు వక్రీకరించినా, ఎవరు అబద్ధం చెప్పినా ఖచ్చితంగా ఆ సత్యాన్ని, వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్తాం. ఎవరైనా సరే అబద్ధం చెప్తే మటుకు దాన్ని ఖండించి వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతాం. రైట్. మండవ్ గారు, ఇప్పుడు వారు కర్ణుడా అర్జునుడా అది చెప్పండి. కర్ణుడు అర్జునుడు అని చెప్పలేను, కానీ ఇది భారతదేశం అని మాత్రం అది చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా అటువంటి సింపతీలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రాలు, ఆఖరి ఎక్కడైనా స్థానికంగా జరిగిన జెడ్పీటీసీ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి కూడా మనం చూసాం. కాబట్టి అటువంటి వాతావరణం ఇక్కడ వస్తుంది అనేటువంటి మాట రాంబాబు గారు చెప్పినా, మన ప్రభాకర్ గారు చెప్పినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలు కూడా చెప్పిన సందర్భం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి కూడా అది వచ్చింది. ఆయనే కాదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు కూడా వెళ్ళారు, కళ్ళమ్మ నీళ్ళు కూడా కార్చారు. ఎందుకంటే ఒక సహజంగా మరణం జరిగింది, ఎటువంటి జరిగింది అనేటువంటి సింపతి చూపించారు. ఆ సింపతిని ఎన్కాష్ చేసుకుందామని ఎవరెవరు అనుకుంటున్నారనేది బయటకు వస్తూ ఉంది. సరే, అది దాని గురించి నేను ప్రభాకర్ గారితో పోరాటం చేయాల్సి, రాజకీయంలో ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, రాజకీయ కాంక్ష ఉంది కాబట్టి అది తీసుకోవడంలో తప్పు లేదు. అలానే నేను ఒకటి మాత్రం గుర్తు చేసేది ఏంటంటే, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ గారు గెలిచాడు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా అత్యధిక స్థానాలతో గెలిచారు. తర్వాత ఏడాది 2 ఏళ్లతోనే రాజీవ్ గారి పాలన ఏ విధంగా అయిపోయింది, మళ్ళా వచ్చేటప్పుడు ఏ విధంగా ఓడిపోయాడు అనేది కూడా ఈ చరిత్రలో ఉంది. అది శాశ్వతం కాదు. చాలా సందర్భాల్లో గెలుస్తాం, ఎన్నికల్లో 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ కూడా విపరీతమైన రిజల్ట్స్ వస్తాయి. నేను కూడా ఏమనుకున్నానంటే, ఆ విధమైన వాతావరణంలో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ వారు చెప్పినట్టు ఒక పక్కన పొగుడుతూ ఒక పక్కన చేయడం కాదు, నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాల్లో. సరే, ప్రభాకర్ గారు మళ్ళీ మాట్లాడితే ఇది ఆరోపణలు అంటే ఈ రోజు కూడా ఆరోపణలే, దాంట్లో మేము కాదండి. ఆరోపణలు సింక్రనైజ్ అవుతున్న సందర్భంలో ఎవరు నమ్మకాలు ఆడుకునే ఆ విధంగా అవినీతి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత కూడా ఈ దేశ ప్రజలు 20 కోట్లు 30 కోట్లు బోఫర్స్లోనే రాజీవ్ గాంధీని ఓడించినటువంటి ప్రజానీకం అది అర్థమైనప్పుడు, వాస్తవం తెలుసుకున్నప్పుడు తప్పకుండా ప్రజలకు అర్థం కావట్లేదు అంటారు ఈ గొడవ అంతా. అసలు కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు సరిగా చేసుకోలేకపోతున్నారు. ప్రభాకర్ గారు చెప్పిన మాట వాస్తవం. నేను ఏం చెప్పినా ప్రతిపక్షంగా ఉంది. నాకు ఇప్పుడు తెలుగుదేశం మనకు నీతులు చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రభాకర్ గారు ఏమవుతుంది, రాష్ట్రం ఎడిపోతుంది అసలు. నాయకులందరూ మీరందరూ కూడా పర్సనాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు ఎదగడం కోసం, లేదా రాజశేఖర రెడ్డి గారు మీ చరిత్ర చెప్పండి అసలు. కాదు, తెలుగుదేశం నా చరిత్ర చెప్తాం. ఇప్పుడు జరిగేటువంటి మీ చరిత్ర, కోర్టుల్లో ఎంక్వైరీ జరుగుతున్న చరిత్ర గురించి మాట్లాడాలి. ఇవాళ మీరు గెలిచి వచ్చిన దాని గురించి, గెలవబోతున్న మీ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. మేము అపోజిషన్ లో ఉన్నాం. మీరు అన్నట్టు మాకు వచ్చిన దాంట్లో అపోజిషన్. ప్రభాకర్ గారు, ఇది ప్రతిపక్షంలో మేము ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా, మీరు ఎన్ని సవాళ్లు చేసినా కూడా, మీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మీరు చెప్పారే ఏ మెజార్టీతో మీరు గెలిచారండి. కనుక దాని గురించి వద్దు. గెలిచినా గెలవకపోయినా మీరు ముఖ్యమంత్రి. ఈ రోజు ఉన్నటువంటి బై ఎలక్షన్లు అన్నీ కూడా బై ఎలక్షన్లు, ఎప్పుడు కూడా బై ఎలక్షన్లు అధికార పక్షానికి ఉంటాయి. ఇవాళ ఏమిటంటే రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి. ఎవడ కాంగ్రెస్, లేదా రాజశేఖర రెడ్డి కాంగ్రెసా, అసలు సోనియా గాంధీ కాంగ్రెస్ అనేటువంటి చరిత్రలో మీ రాజగోపాల్ గారు ఆ పోరాటంలో జరుగుతున్న బై ఎలక్షన్ తప్ప మాకు పెనుమార్పు కాలేదు. ప్రతిపక్షంగా మేము చేయాల్సింది చేస్తాం. ప్రతిపక్ష పార్టీ ఎన్నికల యొక్క ఫలితాలు విశ్లేషించేటువంటిది జనరల్ ఎలక్షన్. అప్పుడు రాజగోపాల్ గారు మీరు చెప్పండి, ప్రజలు ఓట్లు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లు అవుతుందా? అంటే అంతకుముందు మీరంతా కూడా ప్రచారం చేశారు అవినీతికి ఓటు వేయొద్దని. ఇప్పుడు జగన్ గెలిస్తే దాన్ని ఏ రకంగా